హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్లో పార్ట్ 2తో మీ ముందుకు వచ్చేసాము. థ్యాంక్ యూ దోస్తులు, ఈ వీడియో కూడా కంటిన్యూ చేయమన్నందుకు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని నొక్కండి, అలాగే లైక్, షేర్, కామెంట్, హైప్ చేయండి. దోస్తులు, మార్నింగ్ ఏమో ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్, ఈవినింగ్ ఏమో ఇల్లరికపు ఆడబిడ్డ. ఓకేనా? మరి మన ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 2 వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అవును పూజ, పెళ్ళిలా ఏమేం గిఫ్ట్లు పెట్టిండ్రు, ఎవరెంత కట్నం పెట్టిండ్రో చూద్దాం. అవన్నీ పట్టుకరాపో. ఆ గిఫ్ట్లన్నీ నాకు మధుకు వచ్చినాయి. మీరు చూసుడు ఎంతమ్మా నాకు అర్థం కాదు. నాకు ఇష్టం ఉండదు అట్లా నా గిఫ్ట్లు వేరేటోళ్ళు చూసుడు. అదేంటి పూజ అట్లా అంటున్నావు? మన ఇంట్లో వాళ్ళమే కదా, చూస్తే ఏమవుతుంది? తమ్ముడు వచ్చినాక చూద్దాంలే అందరం కలిసి. అట్లా అనుకోవద్దమ్మా. తమ్ముడు వచ్చినా ఎవరు వచ్చినా అవి నేను బయటకు తేనివ్వను. మా బెడ్రూమ్లోనే మేమిద్దరం కలిసి చూసుకుంటాం. అదేంటి పూజ, మళ్ళీ రేపు వాళ్ళ పెండ్లు అయితే వాళ్ళకి పెట్టన్నా దకట్నం ఎంత పెట్టిండ్రో తెలిస్తే వాళ్ళకి మళ్ళీ అంతే పెట్టచ్చు. ఎక్కైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. మీ వాళ్ళు ఏం పెట్టినట్టు అనిపించలే నాకు. మా వాళ్ళ నుంచే మస్తు కట్నాలు వచ్చినాయి. అట్లా అంటే మాత్రం ఎట్లా తెలుస్తుంది పూజ? చూస్తేనే కదా తెలుస్తుంది. నేను చూస్తలే, నేను మధు ఇద్దరం చూస్తాం. చూసినాక చెప్తాం. ఎవరన్నా 500 ఎక్కువ పెడితే వాళ్ళ పేర్లు చెప్తుంది. నాకు తెలిసి ఎవరు ఉండరు. అయ్యో పూజ, 500 ఎక్కువ ఎవరు పెట్టారంట వింది మా దాంట్లో. మా సొంత మేనమామనే 5,000 పెట్టిండు. మేనమామ 5,000 పెట్టిండా? ఇంకా నన్ను మీరు మేనమామ అంటున్నారా? నాకున్నది ఒక్కగానొక్క తమ్ముడు పూజ. నువ్వు అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. ఒక్కగానొక్క తమ్ముడే గింత అద్భుతంగా పెట్టిండా 5,000. అవన్నీ ఎందుకు పూజ మనకు? ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెడతారు. మాకు పెట్టుండ్రి అని మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అడగలే ఇంతవరకు. సరే కానీ ఇవాళ ఏం టిఫిన్ వదినా? ఇక ఆల్రెడీ గింత లేట్ అయింది కదా పూజ, డైరెక్ట్ వంటనే చేద్దామన్నదమ్మా. మరి తొందర అయిపోండి, నాకు ఆకలి అవుతుంది బాగా. మీ అమ్మ మీ అక్క వస్తాన్నారంటివి కదా, వాళ్ళు వచ్చేదాకా కూడా ఆగవా? వాళ్ళు వస్తే వాళ్ళతో చేపిస్తారా ఏంది వంట? అందరం కలిసి చేసుకుందాం పూజ. మా వాళ్ళతో ఏమైనా పనులు చేపిస్తే మాత్రం నేనైతే ఊరుకొని వస్తామ్మా. ఈ ఇంట్లో నేనున్నా కాబట్టి నేను చేస్తా కానీ. భలే మాట్లాడుతున్నావు పూజ. మీ వాళ్ళని ఎందుకు చేయమంటాను చెప్పు పని. మరి ఇంకా వంట స్టార్ట్ చేస్తలేరేందా అని చూస్తున్నా. నేను స్టార్ట్ చేద్దామంటే నాకు ఈ తలనొప్పి వశపడతలేదు. ఇక ఇట్లనే కూర్చుంటే మా వాళ్ళు వచ్చేసరికి పాపం తింటారో వాటిగానే పోతారో. ఇక ఏందే ఇప్పుడే గిట్లా మాట్లాడుతుంది, ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే రెచ్చిపోతుంది. ఇక నేను వాగే అమ్మ, చిన్న చిన్న వాటికి ఎందుకు చెప్పు? కొత్తగా ఏదో తెలియక అట్లా మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ అక్క వస్తాను పిస నువ్వేమనకు. ఏమైంది వదినా, వంట స్టార్ట్ చేస్తారా లేకపోతే ఏమన్నా ఆర్డర్ పెట్టానా వాళ్ళు వచ్చేసరికి? చేస్తా పూజ, నువ్వేమైనా హెల్ప్ చేయవా నాకు? చెప్పినా కదా వదినే, నాకు మస్తు తలనొస్తుందని. సరే ఇవాళ నేను చేస్తా ఎట్లనో. పూజ అక్క నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా నీకు? మొన్నటిదాకా ఇన్నే ఉన్నారు, నిన్న ఒక రోజు పోయిండ్రు. ఒకటే రోజుకు మిస్ అవుతుందట. ఏమైంది పూజ? నేను ఇక్కడనే ఉన్నా కదా, నీకు ఎప్పుడు చూడబుద్ది అయితే అప్పుడు రమ్మని చెప్తి. అత్తమ్మ వదిన మా అక్క వచ్చింది. రా కూర్చో స్వప్న. మా ఇంటికి ఎవరు వచ్చినా మేము లేచి మర్యాద ఇస్తాం వాళ్ళకి. ఏందే అమ్మ మనన్నే అంటుందా? అంటానని మనం పిల్లోళ్ళం కాదు, పిల్లగానోళ్ళం, అర్థమవుతుందా? వాళ్ళు మనకు మర్యాద ఇవ్వాలి, మనం వాళ్ళకి ఇచ్చుడు కాదు. కూర్చో స్వప్న కూర్చో. చెల్లి ఎలా ఉన్నావు? మస్తు తలనొస్తుంది అక్క. అయ్యో, నా చెల్లికి ఇంత తలకు నూనె పెట్టేటోళ్ళు కూడా లేరా? మా చెల్లెమ్మకు ఎప్పుడన్నా తలనొస్తే తలకు నూనె పెట్టుండ్రు వదినే. నూనె పెడితే దానికి తలనొప్పి పోతుంది. ఇక అన్నీ నేర్చుకోవాలి. పెళ్ళైనాక పిల్లలు పుడతారు. ఇక ఒకరి మీద ఆధారపడద్దు, ఎవరిది వాళ్ళే వేసుకోవాలి. చూసినవారా గిట్లుంటారు అత్తగారు వాళ్ళంటే. నేను పెళ్ళి చేసుకుంటా మధుని చేసుకుంటా అని ఎగిరితే కదా. పిల్లకు తలకాయ నొప్పి లేచింది, నెత్తికింత నూనె పెట్టమంటే ఎట్లా మాట్లాడుతాండ్రో చూసినావా? అయ్యో స్వప్న, అమ్మ ఆ ఉద్దేశంతో అనలేదు. నీకే కష్టం వచ్చినా ఏం నష్టం వచ్చినా నా ఇంటికి రా, నేను చూసుకుంటా. సరే అక్క. సరేందమ్మా పూజ, కష్ట నష్టాలు ఏమొచ్చినా మంచి ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలని చెప్పాలి. ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి రా చూసుకుంటా అంటే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? ఏమవుతుంది అత్తమ్మ?
నేనేమన్నా తల్లిగారింటికి పొమ్మంటున్నానా? కష్టాలు వస్తే పక్కకే ఉంటుంది మా ఇల్లు కాబట్టి నా ఇంటికి రమ్మని చెప్తున్నా నా చెల్లెకు. పక్కకే ఉంటుందా మీ ఇల్లు? అవును అమృత, నువ్వు చూడలేవా? మన పక్కిల్లు కాక పక్కిల్లే. ఈ పక్కిల్లు కాక పక్కిల్లే మా ఇల్లు. మీరందరూ తెలిసి నాకు చూస్తూ ఉంటా అప్పుడప్పుడు. అవునా స్వప్న? ఎప్పుడన్నా వస్తాంలే మేము కూడా. నిన్నంతా ఒక్కదానే ఉన్నావు. నేను వద్దాం అనుకున్నా కానీ పని ఉండే రాలే. అమ్మ చూసినవాని ఇంటికి ఒకసారి వస్తామంటే సరే రాండని కూడా అంటలేదు. ఆమె మాత్రం 100 సార్లు ఉరికొత్తాంది ఇడికి. ఇక మనకంటే వాళ్ళ ఇంట్లో పొంట వీళ్ళ ఇంట్లో పొంట తిరుగుడు అలవాట్లేదు. మనం ఎటు పోం కాబట్టి మనకు తెలియనే తెలియదు ఎవరేడు ఉంటాండ్రో. నిన్న మస్తు బోరు కొట్టిందక్క. అయ్యో, నేను వస్తా అనుకున్నా రాక తప్పు పని చేసింటి. అమ్మ వస్తుందని చెప్పినా వాళ్ళకు? చెప్పినక్క. అమ్మ అవును నువ్వు వస్తున్నావని చెప్పిన. మరి కనీసం మీ అమ్మేదని కూడా అడుగుతలేరేంది? ఎంత రాకపోతే అంత నయం అనుకుంటానేంది? అమ్మ చూసినవాని వినబడేటట్టు ఎట్లా ఉడుతుందో. అవును స్వప్న, అమ్మ వస్తా అన్నదట కదా, రాలే? వచ్చినాక గింత సేపటికి అడుగుతానరా అని. రాకపోతేనే మంచిది అనుకున్నారేమో. నేను కూడా ఎందుకు వచ్చినా అనుకుంటానరా. అయ్యో స్వప్న, నువ్వు భలే మాట్లాడుతున్నావు. అదేటి వేండు, మా చెల్లె గురించి కొన్ని విషయాలు చెప్పాలి మధుకు. ఇప్పుడే మా బావ ఉన్ను మధు ఇద్దరు కలిసి బయటకు పోయిండ్రు. ఇప్పుడే పెళ్ళయింది, బయటకి ఎటు పోయిండ్రు అంటే బావ అట్లా పొలం కాడికి పోయేద్దాం రమ్మని తీసుకుపోయిండు. ఇదేం విచిత్రం, మీ దాంట్లో పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, బయటకు పొలం పనులకు తీసుకుపోతాండ్రా? నా చెల్లె కొత్తగా ఇంట్లో కొత్తగా పెళ్ళయింది, వారం రోజులు ఎటు పంపించకపోతే ఏంది? గంత కరువుకి వచ్చిండ్రా పైసలకు? బాగానే ఉన్నోళ్ళని చేసుకుంటే అని కోసం తీసుకుపోలే స్వప్న. మాట్లాడతా అని తీసుకుపోయిండు తమ్ముడిని. అయినా మాకు బొచ్చడు పొలాలు ఉన్నాయి కానీ మా పొలాలల్లా మేము కేవలం పనులు చెయ్యం, పనోళ్ళని పెట్టి వేయించుకుంటాం కూలోళ్ళను. అందుకే కదా మరి మా చెల్లెనిచ్చి పెళ్లి చేసినాం. ఏదో ఇంత ఉన్నోళ్ళనే. మా చెల్లెకైతే మస్తు సంబంధాలు వచ్చినాయి, అమెరికా సంబంధాలు, ఆస్ట్రేలియా సంబంధాలు. మరి ఏమైంది? ఇలా నచ్చలే అని పోయిందేంది? ఏంది అమ్మ నువ్వు ఊకో. అక్క చూసినావా అని ఎట్లా అంటున్నారు? ఎట్లా కనిపిస్తుంది మీకు మా చెల్లె? ఎవరు వేసుకోకపోతే మిమ్మల్ని వేసుకున్నాం అనుకుంటాండే ఏంది? ఇగో స్వప్న, నీకన్నా పెద్దదాన్నో చిన్నదాన్నో ఇంటికి ఆడబిడ్డ లెక్క చెప్తాన్నా. మా అమ్మ తెలియక ఏదో అట్లా మాట జారింది కానీ మేమందరం మంచిగా చూసుకుంటాం మీ చెల్లెను. ఏ కష్టం రానియం. ఇప్పుడు గొడవలు ఎందుకు చెప్పు? మంచిగా పెళ్ళయింది కొత్త జంట, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయాలి. ఈ కొట్లాటలు అవి ఉంటే మనసు మంచిగా ఉండదు. అంటే నేను మీకు ఎట్లా కనిపిస్తున్నా? మాట్లాడుతూ ఉంటే మీకు కొట్లాడినట్టుగా అనిపిస్తుందా? కొట్లాటలు పెట్టేదాన్ని అని పేరు పెడతారా నాకు ఇప్పుడు? ఏందే ఇది రేసు కుక్క మొక్క దాని లెక్కనే ఉన్నది. మాట్లాడితే చాలు కాయలిస్తే చాలు కుక్క లెక్క కొడుతుంది. అమ్మ లేమన్నా ఊరుకొని చెయ్యని. నువ్వు 4 రోజులు సప్పుడేకుండమ్మా. కొత్తగా పెళ్ళైనప్పుడు కొట్లాటలు పెట్టుకోవద్దు, తర్వాత చూసుకుందామా. సరే స్వప్న, ఇక నేను వంట చేస్తా. వంట చేయాలి అందరికీ. ఏమన్నా తిన్నావారా ప్రొద్దున లేచినప్పటి నుంచి? ఏం తినలే అక్క, ఆకలి అవుతుంది. టిఫిన్ తిందామంటే వదిన డైరెక్ట్ వంట చేస్తా అన్నది. అసలు టిఫిన్ చేసుకోరా అయింది మీ ఇంట్లో? వదినమ్మ ఏమనుకోకుండా ఇట్లా అంటున్నా అని మళ్ళా అంటే అన్న అంటారు. కొత్తగా పెళ్ళైన పిల్లకు మస్తు అలసిపోతుంది, చేత కాదు, కాలు చేతులు గుంజుతాయి. కొంచెం మంచి తిండి పెట్టుండ్రి, బలమైన తిండి టిఫిన్లు పెట్టుండ్రి. పూటకింత తింటేనే మంచిగా ఉంటారు బలంగా. నేను ఇప్పుడు ఏం సమాధానం ఇచ్చినా ఇది కుక్కలకు కొడుతుంది. సప్పుడేగా నా పని నేను చూసుకుంటా. మాట్లాడినా కూడా గట్ల పోతుందేంది? ఆమెకి ఏమైనా చెవుడా అయింది? దీని ముందటనే ఆయనకు హెల్ప్ చేయమని చెప్పుదామా, ఏం చెప్తుందో. అవునే పూజ, ఇక్కడికి పోయి ఆయనకింత కూరగాయలు కోసిచ్చుడు ఏదైనా ఒకటి సాయం చేయపో. నేను మీ అక్కతోటి మాట్లాడుకుంటా, ఇక్కడ కూర్చుంటా. కానీ బా తలనొప్పి. వద్దమ్మా, చెల్లెకు తలకాయ వస్తుందని నేను వచ్చినప్పటి నుంచి చెప్తాంది. నాకే గిన్నిసార్లు చెప్పింది మీ ముందటనే. మీకు అర్థమైతే లేదా? వంట ఎట్లా చేస్తుంది చెప్పుండి. అగో ఏమైంది నా బిడ్డకి ఏమైంది? అది నా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావానమ్మా, కూర్చోండి, మీకోసమే చూస్తున్నాం. ఏమైందిరా కన్నా? మా మమ్మీ దానికి మస్తు తలనొస్తుందట నిన్నటి నుంచి. అత్తమ్మ వంట చేయపోమని చెప్తుంది. అయ్యో అదనే అంటే ఎట్లా చెప్తుంది? తలకాయ నొస్తుందట పాపం దానికి. ఇక మీకు కట్టమైతే మేము మా ఇంట్లోనే తినద్దాం కదా, ఫోన్ చేసి చెప్తే అయిపో ముందే. లో గుడ్డలే ఇంత నూనె రాత్త తలకు. మీరు వస్తుండని మాకు
ఫోన్ చేసి చెప్పిండ్రా వదినమ్మా? ఆగో చెప్పలేవా బిడ్డ? పూజ ఒకరికి 10 సార్లు చెప్పిన మమ్మీ. చెప్పిండట కదా అత్తమ్మ, ఎందుకట్లా అబద్ధాలు ఆడుతున్నారు? దేవుడా, ఇలా తోటి తలకాయ నొప్పే ఉన్నది కదా. ఫస్ట్ గిట్ల సుక్కలు చూపించుతాండి ఏంది? ఇలా నన్న బాధనే అనుకున్న బాధనే. నా కొడుకన్న రాడు, ఎటు వీకిందో ఏమో. ఇంకా మస్తు మంది ఉన్నారా అంటే గిదిన్నే వట్టి చేసుకుంటా వేరేటోళ్ళని చేసుకోనని పట్టిండు. తప్పైంది వదినమ్మ, తప్పైంది. మీరు నాకు ఫోన్ ఎందుకు చేసి చెప్పలేరు అని అడుగుతున్నా నేను. పూజ చెప్పిందా చెప్పలేదా కాదు విషయం ఇక్కడ. అదినే మనది మనకు గన్ని పంతాలు ఎందుకు చెప్పు? ఉంటామా మనం? 4 రోజులు అయితే పోయేటోళ్ళం. ఎన్ని రోజులు ఉంటామో భూమి మీద, ఎప్పుడు పుట్టుకుమంటామో మనకేమన్నా తెలుస్తుందా? 2 రోజులు మంచిగా ఉంటే అయిపోయా. ఈ చిన్న కొట్లాటలు ఎందుకు? అదినే ఫోన్ చేసినవా నాకు చెప్పలే, ఇవన్నీ అహంకారపు మాటలు. రేపు మంచంలో పడ్డాక కూడలు మంచిగా చూసుకోవన్నా అద్దా? ఇప్పుడు మంచిగా ఉంటే అది మనన్ని రేపు మంచిగా చూసుకుంటుంది. అవునా? మరి నీకు 2 బిడ్డలే కదా, నిన్నెవరు చూసుకుంటారు మరి? అయ్యో అది ఎంత మాట అంటాను అంటే, ఇక నాకు మగ పొరగాళ్ళు లేరు కాబట్టి ఇక నన్ను చూసుకునేటోళ్ళు ఎవ్వరు లేరని అట్లా డైలాగ్ కొడతానవా? ఎందుకు చూసుకోం మమ్మీ? మగపిల్లలు లేకపోతే మేము ఆడపిల్లలమైతే ఏంది, మేము చూసుకోమా? ఇంకా ఆడపిల్లలకే ఎక్కువ ప్రేమ ఉంటుంది తెలుసా అదినే? సరే కూర్చోండి, మేము పోయి వంట చేస్తాం, మాట్లాడుకోండి తల్లి బిడ్డలు. ఇక ముందే చెప్పుండ్రి అదినే, వంట చేసుడు గోస అయితే మాకు ఎప్పుడన్నా వస్తానమంటే ముందే ఫోన్ చేసి చెప్పుండ్రి, మేము ఆడనే తినొస్తాం. సరే ఇప్పుడైతే కూర్చోండి, మాట్లాడుకోండి. మధు వాళ్ళు వచ్చే టైం అవుతుంది, వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది. ఇక ఎట్లిచ్చిందే మీ అత్తకు? ఖతర్నాక్ ఆడుతున్నది మమ్మీ వీళ్ళ అత్త. పాపం నా చిట్టి చెల్లి ఎట్లా వరుసుకుంటుందో ఏమో. నూనె పెట్టన్నావి తల్లి, తలనొస్తుందా? ఏం వస్తలేదక్క, వట్టిగానే యాక్షన్ చేసిన. నా బిడ్డ సూపర్, గిట్లనే కంటిన్యూ అయ్యే. ఎట్లున్నది దోస్తులు మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. మరి ఇంకా సూపర్ ఉంటుంది వీడియో, చూడండి. బాయ్.